ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చానని చెప్పారు. రైట్, మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆయన పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే నామినేషన్ వేయడానికి అధ్యక్ష పదవి కోసం వచ్చానని చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కూడా కిషన్ రెడ్డికి అందజేయడం జరిగింది. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చారని చెప్పారు రాజా సింగ్.
ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా లేఖను కూడా కిషన్ రెడ్డికి అందజేశారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చానని చెప్పారు రాజా సింగ్. ఇక దీని మీద పూర్తి సమాచారాన్ని మా డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రాజా సింగ్ రాజీనామా చేయడం జరిగింది, అలాగే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి శ్రీనివాస్? లక్ష్మిగా తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎప్పుడు నిర్ణయిస్తారా అనే దాంట్లో చాలామంది నేతలు అయితే కూడా మరి ఇన్నాళ్ళుగా ఎదురు చూశారు. అయితే తాజాగా బీజేపీ అధిష్టానం అయితే మరి ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలి, సో ఇందులో నామినేషన్ల ప్రక్రియ నామినల్గా మాత్రమే జరుగుతుందనే సంకేతాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే నామినేషన్లు వేసేందుకు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న వారంతా కూడా సిద్ధమయ్యారు. అయితే కాసేపటి క్రితమే మరి బీజేపీ అధిష్టానము ఎమ్మెల్సీ రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తారని ప్రకటించడంతో నామినేషన్ వేయడానికి వచ్చిన సిద్ధమైన వారంతా కూడా కొంత నిరుత్సాహం చెందారని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మరి ఫైర్ బ్రాండ్గా బీజేపీలో పేరున్న గోషమ్మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాత్రం గత కొంతకాలంగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుపై కూడా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం పూట కూడా ఆయన జిమ్లో మరి ఎక్సర్సైజ్ చేస్తూ కూడా తాను ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలి, సో పూర్తి స్థాయిలో ఇది కేంద్రంలోని పెద్దలను నిర్ణయించాల్సింది కాదు, మీవాడు మావాడు అని కూడా ఎవరు కూడా ఒక వ్యక్తిని నియమించొద్దు, కార్యకర్తలు కష్టపడడం ద్వారానే 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి గెలిపించారు కనుక ఖచ్చితంగా కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాలని ఆయన ఈ ఉదయం పూట మరి ఉదయం వ్యాయామం చేస్తూ కూడా ఆయన వీడియో రిలీజ్ చేశారు. అదే క్రమంలో కాసేపటి క్రితం కూడా మరి బీజేపీ ఆఫీస్కి వచ్చారు. మరి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. కానీ ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్ష సంబంధించిన నామినేషన్ ఏకగ్రీవంగా జరగాలి, దీంట్లో పోటీలో ఎవరు ఉండొద్దని చెప్పి ఢిల్లీ నుంచి మరి అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో దీంట్లో ఒక రామచంద్రరావు మాత్రమే బీజేపీ అధ్యక్షుడిగా నామినేషన్ వేయాలని చెప్పి దాన్ని ఏకగ్రీవం చేయాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. సో దీంట్లో మరి ఒక రకంగా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నిక పూర్తయిపోయినట్లని కూడా అంతా భావిస్తున్నారు. ఈ నామినేషన్ విషయంలో కూడా మరి అందరు కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తుంది. కానీ రాజా సింగ్ గత కొంతకాలంగా కూడా బీజేపీపై కూడా కొన్ని విమర్శలు చేస్తూ మరి వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. మరి ఫైర్ బ్రాండ్గా పేరున్న రాజా సింగ్ తాజాగా బీజేపీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా లేఖను కూడా కిషన్ రెడ్డికి ఇస్తున్నానని చెప్పి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడంతో మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో రాజా సింగ్ అయితే తీవ్ర మనస్తత్వానికి గుర్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం అయితే కలకలం అయితే సృష్టిస్తోంది. సో మరి రామచంద్రరావు సంబంధించిన విషయంలో ఇప్పటికే బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ పోటీలో ఎవరెవరైతే ఉన్నారో మరి వారంతా కూడా నామినేషన్ వేయకుండా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావాలని చెప్పి పూర్తిగా సహకరిస్తామని చెప్పిన నేపథ్యంలో తాజాగా రాజా సింగ్ తీసుకున్న నిర్ణయం అయితే తెలంగాణ బీజేపీలో మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. లక్ష్మి, అయితే శ్రీనివాస్, ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను ఉగ్రవాదులకి టార్గెట్గా మారాను, అలాగే మీకు దండం మీ పార్టీకో దండం అని చెప్పి రాజా సింగ్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు శ్రీనివాస్? ఖచ్చితంగా మరి గోషమాల్ ఎమ్మెల్యేగా ఆయన ఇప్పటికీ 3 సార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ బీజేపీకి మరి శాసనసభలో ఆయన ఒక దశలో ఒక్కరే ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఈ చార్మినార్ ఏరియా ప్రాంతంలో గోషమహల్ నియోజకవర్గం ఉండడం కావచ్చు, ఇటు ముస్లిమ్స్ కావచ్చు, అటు టెర్రరిస్టులకు కావచ్చు, ఆయన పలుమార్లు చాలాసార్లు అతనికి హెచ్చరికలు వచ్చాయి, చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి, ఈమెయిల్స్ వచ్చాయి. ఈ క్రమంలో టెర్రరిస్టుల దగ్గర నుంచి కూడా ఆయనకు ఎన్నోసార్లు మరి రాజా సింగ్ను అంతం చేస్తామని చెప్తున్న విషయాలను కూడా ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. సో నన్ను టెర్రరిస్టులు కూడా టార్గెట్ చేశారు, నన్ను చంపడానికి కూడా వాళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నించారు. అయితే నేను బీజేపీ పార్టీలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు నేను బీజేపీ పార్టీ కోసం మరి ఎంతో కష్టపడి పనిచేశాను. అయినప్పటికీ కూడా మరి నామినేషన్ ప్రక్రియ వేయడానికి వస్తున్న క్రమంలో అధిష్టానం ఇప్పటికే మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఒక క్లారిటీ తీసుకోవడం కావచ్చు, మరి ఈ నామినేషన్ ప్రక్రియ కాకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం పట్ల కావచ్చు, ఒకే వ్యక్తి కూడా మరి అధిష్టానం నిర్ణయించడం కావచ్చు, ఇవన్నీ ఆయనలో పూర్తిగా కొంత ఆవేదన కలిగించాలని స్పష్టమవుతుంది. సో మరి ఇన్నాళ్ళుగా
ఆ పార్టీని పట్టుకొని ఉన్నందుకు ఇక మీ పార్టీకో దండం మీకో దండం, నేను ఈ పార్టీలో ఉండలేను, నేను రాజీనామా చేస్తున్నాను సో అని చెప్పడం అయితే మరొకసారి మరి కిషన్ రెడ్డికి ఈ లేఖను అందజేస్తున్నాను, ఆ రాజీనామా లేఖను కూడా ఇవ్వడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో మరి ఇక ఇప్పటివరకు అయితే అధ్యక్ష రేసులో చాలామంది నేతలు ఉన్నారు. సో ఆ నేతల మధ్య వర్గపోరు వస్తుంది కనుక మరి ఎవరైతే అధ్యక్ష రేసులో ఉన్నారో వారిని కాదని కొత్తగా మరి రామచంద్రరావును ఎన్నిక చేయడం కావచ్చు, ఏకగ్రీయంగా ఎన్నుకోవాలని, నామినేషన్ వేయాలని, ఆయన ఒక్కడే వేయాలని చెప్పడం కావచ్చు తెలంగాణ బీజేపీలో కలకలం సృష్టిస్తుంది. ఇదే క్రమంలో రాజాసింగ్ రాజీనామా మరింత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.